క్రూడ్ ఆయిల్ దిగుమతికి భారీగా ఖర్చు కావడంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాయన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజా రవాణా వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందన్నారు. క్రూడ్ ఆయిల్ దిగుమతికి భారీగా ఖర్చు కావడంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అమెరికా ఇరాన్ల యుద్ధం ఎఫెక్టుతో పెట్రోల్ డీజిల్ ధరలను పెంచారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం మానుకోవాలన్నారు కిషన్ రెడ్డి. జర్మనీ, జపాన్ లాంటి దేశం 40% పెట్రోల్ ఉత్పత్తులు పెరిగాయి. పెరగనటువంటి దేశం ఏదైనా ఉంటే మన దేశం ఒకటే ఉండింది. అది కూడా ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. దాని మీద కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు రాజకీయమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఇది అవగాహనతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు అనేక రకాల శుద్ధులు చెప్తా ఉన్నారు. వాళ్ళు సికింద్రాబాద్, గాంధీ, ఉస్మానియా కంటే ఈఎస్ఐ హాస్పిటల్లో ఓపీ ఎక్కువగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలల అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందన్నారు. ఎయిమ్స్ లో అతి తక్కువ ధరలకై వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదటి నెలలోనే ప్రధాని చేతుల మీదుగా ఎయిమ్స్ ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక వైద్యశాలల్లో 9 లక్షల విలువైన 13 వైద్య పరికరాలను అందజేశారు కిషన్ రెడ్డి. ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈఎస్ఐ సంబంధించినటువంటి నర్సింగ్ కాలేజు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉస్మానియా, గాంధీ కంటే మించి ఓపీ పేషెంట్స్ ఈరోజు హైదరాబాద్ నగరంలో ఈఎస్ఐ హాస్పిటల్కి వస్తారు. 10 రూపాయల ఛార్జీతో అన్ని రకాల ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్. ఈ సంవత్సరం ఎండింగ్లో కానీ వచ్చే సంవత్సరం మొదట్లో కానీ ఆ యొక్క ఆసుపత్రిని ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకుంటాము. దేశం కోసం, భవిష్యత్తు కోసం మనందరి బాధ్యత సందేశంతో బీజేపీ ముందుకెళ్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు. ఎలక్ట్రిక్ వాహనాలు ప్రజా రవాణా వినియోగాన్ని కేంద్రం ప్రోత్సహిస్తుందన్నారు. ప్రధాని మోదీ పిలుపుతో హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించారు రామచంద్రారావు. తార్నాక నుంచి జూబ్లీహిల్స్ వరకు మెట్రోలో ప్రయాణించారు. ఇంధన పొదుపు, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు సందేశమిచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. భగీరథ్ పోక్సో కేసులో భవిష్యత్తులో తన పేరు, ఫోటోలు, వీడియోలు వాడకుండా చూడాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు తన పేరుతో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్లో వాడిన వీడియోలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. పోక్సో కేసులో తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందన్నారు సంజయ్. సాయి భగీరథ్ కేసులో బండి సంజయ్కు అనుకూలంగా సిటీ సివిల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిందన్నారు ఆయన తరపు న్యాయవాది కరుణాసాగర్. పోక్సో కేసులో సంజయ్ పేరు వాడొద్దని ఆర్డర్లు వచ్చాయని చెప్పారు.